మిల్లీ మేకర్ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం నూనె, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర. ముందుగా కొన్ని నీళ్ళు తీసుకోవాలండి. నీటిలో మిల్లీ మేకర్ శుభ్రంగా కడగాలి. ఒకసారి కడిగితే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి. ఒక ఓల్స్ గిన్నె పెట్టుకోవాలండి. ఈ కడిగిన మిల్లీ మేకర్ శుభ్రంగా కడిగి మనం ఆవిరిలో ఉడికించాలి. అప్పుడు ఆవిరిలో ఉడికితే ఫ్రై చేయడానికి చాలా బాగుంటుందండి, వాటర్ లేకుండా. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో మూత పెట్టేయాలండి కాసేపు. మిల్లీ మేకర్ ఆవిరిలో ఉడికేటప్పటికి తాలింపు రెడీ చేసుకోవాలి. పెనం పెట్టుకొని మిల్లీ మేకర్ బాగా ఆవిరిలో ఉడికిపోయినాయండి. కాసేపు చల్లారనివ్వాలి. కొద్దిగా ఆయిల్ అండి, కరివేపాకు కొంచెం దోరగా ఎగచాలి, కొద్దిగా జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండి కొంచెం దోరగా ఎగచాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది పచ్చివాసన పోయేంత వరకు ఎగచాలి. కొంచెం కారం, కొద్దిగా పసుపు, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఎగచాలి. కొద్దిగా ధనియాల పొడి అండి. ఈ మిల్లీ మేకర్ అంతా వాటర్ పిండేయాలండి పూర్తిగా. వాటర్ పిండేసిన మిల్లీ మేకర్ అండి ఈ మసాలాలో వేసేయాలి. వేసి కొంచెం బాగా ఫ్రై చేయాలండి. ముందు ఆవిరిలో ఉడుకుపోయి కాబట్టి ఎక్కువ ఉడికే అవసరం లేదండి. కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పప్పుచారులు కానీ సాంబార్ కానీ పెట్టినప్పుడు పక్కన నంచుకు తినడం చాలా బాగుంటుందండి. చపాతీకి కూడా